హలో ఫ్రెండ్స్, ఇది మునగ చెట్టు. ఈ మునగ పువ్వులు, మునగ ఆకులు, మునగకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక ఇవైతే ముఖ్యంగా లేడీస్కి, పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్ గట్టి పడతాయి. ఇక నేనైతే వారంలో ఒక్కసారైనా ఇలా తెచ్చి తింటాను. కనీసం 15 డేస్కి ఒక్కసారైనా తినాలి. మీరు కూడా ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇక నేనైతే ఈ మునగాకులు అయితే తెంపుకొచ్చాను. దీనికి కడలు కూడా ఉంచాను. ఈ కడలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఇలాగే కట్ చేసి శుభ్రంగా కడిగి కాస్త ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై తయారు చేసుకోవాలి, లేదా పప్పులో వేసుకోవాలి. ఇక ముదిరిన ఆకు ఉంటుంది కదా, ఆకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే పౌడర్గా తయారవుతుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి వేసుకుంటే ఆ పొడి ఆ పిండిలో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అస్సలు తెలియదు. పిల్లలు కానీ తెలియని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఇక నేనైతే ఈరోజు కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ పైన బాండి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేయడం వల్ల కర్రీ బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం పౌడర్ వేయకూడదు, అంత టేస్టీగా ఉండదు. ఇక తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కాదు, ఫ్రై. ఇక తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఉంటుంది కదా, అది కూడా వేసేసి సిమ్లో మంట పెట్టి చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తడి మాత్రం ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. అప్పుడు ఫ్రై చక్కగా అవుతుంది, పొడి పొడిగా ఉంటుంది. ఈ కర్రీతో జొన్న రొట్టెలు కానీ, చపాతీలు కానీ, రైస్ కూడా బాగుంటుంది. ఇక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కాసేపు ఇలా. ఇక నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక ఇలా వేగిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నామే ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక రైస్లోకి పప్పు ఉంటుంది కదా, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పు, నెయ్యి, అలాగే ఆవకాయ ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్